అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు, కార్పొరేటర్లు అయిపోయారు, లీడర్లు అయిపోయారు. మీరు మాత్రం ఇంకా ఏ పదవి ఎందుకు దక్కించుకోలేకపోయారు? మనం సిద్ధాంతం కోసం పోరాడే వ్యక్తులం, పదవుల కోసం పోరాడే వ్యక్తులం కాదు. అయితే ఈ రాజకీయంలో ఈ రోజు కాలంలో రాణించాలంటే ఒక 100 కోట్లు ఉండాలి. బతుకున్న రోజులు దేశభక్తితోటి హిందుత్వం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి ర్యాలీగా బయలుదేరి జాయిన్ కావడం జరిగింది. నాకు ఈ పదవి అయితే ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి బీఫామ్ తీసుకొని నేను చేసేదానికి అట్లాంటిది ఏమన్నా మీ మనసులో ఏమన్నా ఉందా? ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రయత్నం అనేది జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎట్లా అనిపిస్తుంది నీకు? రెండే అవకాశవాదులు. కాంగ్రెస్ ఉన్నది ఒక్క ముఖ్యమంత్రి కాదు, అందరు ముఖ్యమంత్రి. కులమంగారం ఏది, నీ పెళ్లి పైసలు ఏవి, పింఛన్లు ఏవి, రైతు భరోసా ఏది? సంవత్సరం రైతుంది, ఇంతవరకు మంత్రి విస్తరణ లేదు. ఒకడే మొగుడు ఉన్నాడా లేదా? ఆదర బాదరగా హైడ్రా అంటివి, హైడ్రా తోటి రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపాయి. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసిరన్న. అసలు ఈ సేవా కార్యక్రమం చేయాలని ఎట్లా అనిపించింది? ఎంతమంది ఇప్పటి వరకు ఎంతమంది చేసిరన్న? నా పాలసీ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద. ధనం ఉంటే ధనవంతుడు, దానం చేస్తే గుణవంతుడు. పెళ్లిళ్ళు అనేది భగవంతుడు నిర్ణయించిన ఇద్దరు వ్యక్తులను ఏకం చేసే ప్రక్రియ. మమ్మలను పెళ్లి చేయమని కోరితే వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపుగా వివాహం చేస్తాం మేము. నా దాతలు నాకు దేవతలు. పుస్తేలు కానీ, బట్టలు కానీ, పందిరి కానీ, భోజనం కానీ వాళ్ళు నేను అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందిస్తారు. ఇప్పటి వరకు ఎన్ని పెళ్లిళ్ళన్నా? 219 పెళ్లిళ్ళు పూర్తయినాయి. మీకు తెలిసి దాదాపుగా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా చూసి అవార్డులు గిట్ట రావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎట్లాంటి అవార్డు వచ్చినాయన్న? నాకు కొలంబో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 2008లో డాక్టరేట్ ప్రదానం చేసింది. 2020లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఇక చిన్న చిన్న అవార్డు, అవి ప్రోత్సాహక అవార్డులు మాత్రం చాలా వచ్చినాయి. హాయ్ వ్యూయర్స్, నేను మీ రాజు. ఇవాళ అయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాడికి వచ్చినాం. మరి అన్న పొద్దుగల లేస్తే తన అనుచరులు ఎవరైతే ఉన్నారో, తన స్నేహితులు కానీ, అనుచరులు కానీ, పుట్టినరోజు, పెళ్లి రోజు ఇవన్నీ చెప్పుకుంటాడు. ఆయననే మన మొగుళ్ళ పెళ్లి ఉపేందర్ గుప్తా అన్న. ఇవాళ ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు. తన స్నేహితులు చూస్తే అన్న నీ ఫ్రెండ్స్ ఎవరనంటే ఎంపటే ఫోన్ చేస్తుంటాడు. ఈ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే, ఇంతమంది ఎమ్మెల్యేల మధ్యలో అందరు నా దోస్తులే, అందరు నాతోటే ఉన్నారు. కానీ అన్న భవిష్యత్ కార్యాచరణ ఏంది, అసలు పొలిటికల్లో ఎంతవరకు వచ్చిండు, దాని మీద అయితే మంచి ముచ్చట పెడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా? అవునన్న. అన్న చెప్పండి అన్న, అంటే మీరు సొంతం మీది ఏ ఊరు అన్న? మాది పూర్వం వరంగల్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం, రేబర్తి స్వగ్రామం. నేను రేబర్తిలో 7th వరకు చదివాను. పక్కకే ఉన్న మండల కేంద్రంలో 10th వరకు చదివాను. ఇంటర్మీడియట్ నాంపల్లి జూనియర్ కాలేజ్ హైదరాబాద్ లో చదివాను. డిగ్రీ ఎస్విఎస్ కాలేజ్ విద్యానగర్ లో, మరియు ఐటీఐ డ్రాస్మెన్ ఓల్డ్ సిటీ ఐటీఐలో చేశాను నేను. అన్న నేను ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజులల్లా మానవత్వం అనేది మర్చిపోతున్నారన్న. సొంత అన్నదమ్ములు, సొంత అక్కయ్యలు, అమ్మ నాన్న అనాథాశ్రమం లేచి అలాంటిది ఎవరినొకరు పలకరింపు లేకుండా ఉంటుంది. నేను మీ స్టేటస్ చూస్తుంటా, అంటే నాకు ఇది ఎవరు ఏం చెప్పలేదు. స్టేటస్ చూస్తే ప్రతి ఒక్కరు పెళ్లి రోజు, చిన్నవాళ్ళు అయితే తమ్ముడు అయితే, పెద్దవాళ్ళు అంటే అన్న అంటావు, అంత ఆత్మీయంగా ప్రతిరోజు నీ ఫోన్ మార్నింగ్ ని చూడగానే స్టేటస్ చూపిస్తావన్న. ఎందుకు ఆ బంధం అట్లా ఎప్పుడు గుర్తు చేసుకుంటావు? ఒక్కసారి నీకు పరిచయం అయితే వాళ్ళది ఏది ఉన్నా నీ స్టేటస్ లాగా అనిపిస్తుంది. రాజు, మన జీవితం చాలా చిన్నది. ఆ జీవితానికి ఒక స్వార్థకత తేవాలి. నా పాలసీ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద. ధనం ఉంటే ధనవంతుడు, దానం చేస్తే గుణవంతుడు. కాబట్టి ఈ ఆత్మీయత, స్నేహబంధము, బంధుత్వము ఇది ఏర్పరచుకున్నట్టయితే మనకు ఆత్మీయత అనేది ఏర్పడుతుంది. మనకు మనోస్థైర్యము, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే మనకు పోయేది ఏముంది, అన్నా బాగున్నావా, బర్త్డే శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, భగవంతుడి మంచిగా ఇవ్వాలంటే వాళ్ళ ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి. అవునా? కాబట్టి అదో తృప్తి. అవునా? ఇంకొకటి చూసుకున్నట్టే, ప్రధానంగా చూసుకున్నట్టు అంటానా, మీరు దాదాపుగా మీ సేవా కార్యక్రమాలు అయితే తెలియని వ్యక్తులు అంటే ఎవరు లేరు. దాదాపుగా ఇవాళ రేపట్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేద్దామని అంటే అప్పు చేయాలి, లేకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు, లేకపోతే గుడికి పోయి తాళి కట్టి అట్లా వచ్చేటోళ్ళు చాలా మంది. ఇవాళ నువ్వు ఇంతమందికి అంటే వర్ణించలేని మందికి, అనేకమైన మందికి ఇలా నువ్వు ఎక్కడా లొంగకుండా, ఎక్కడ ఒక కార్యక్రమం స్థాపించిన కానించి ఇప్పటి వరకు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసిరన్న. అసలు ఈ సేవా కార్యక్రమం చేయాలని ఎట్లా అనిపించింది? ఎంతమంది ఇప్పటి వరకు ఎంతమంది చేసిరన్న? నేను మధ్య తరగతి కుటుంబంలో పుట్టినను. ఒక కుగ్రామం,
రేబర్తి గ్రామంలో పుట్టినా. అక్కడ నాకు చిన్నప్పటి నుంచే కష్ట సుఖాలు, బంధాలు, బంధవ్యాలు, అనురాగము, వాళ్ళకు ఉన్నటువంటి ఆరాటము ఇవన్నీ చూసినవాడిని చిన్నప్పటి నుంచి. ఒక పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడతారు, ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడతారు, ఒక పిల్లలు చదివించాలంటే ఎంత కష్టపడతారు. మనకు సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి మనకు తెలుసు ఉన్నత వర్గాల వారికి ఎవరైనా చదివిస్తారు, ఎవరైనా చేస్తారు, ఏదైనా చేస్తారు. అలాంటి ఉద్దేశంతో 1982 నుంచే నేను ఎప్పుడైతే 10th క్లాస్ పూర్తయిందో అప్పటి నుంచే మా ఊర్లో ఒక ఆదర్శ యువజన సంఘం అని పెట్టి రోడ్లు శుభ్రం చేయడమే కానీ, వాగులు వస్తే రాళ్ళేసి బస్సులను తీసుకురావడమే కానీ, ఎవరికైనా ఆపద ఉంటే హాస్పిటల్ తీసుకుపోవడమే కానీ, ఆ రోజు నుంచే నా కార్యక్రమాలు శురువైనాయి చిన్నప్పటి నుంచి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పెళ్లిళ్ళు అనేది భగవంతుడు నిర్ణయించిన ఇద్దరు వ్యక్తులను ఏకం చేసే ప్రక్రియ. వాళ్ళిద్దరే దంపతులుగా ఏర్పడి ఈ రోజు మన ప్రపంచంలో ఈ జనాభాకు ఉత్పత్తి కారణం ఎవరు? దాంపత్య జీవితం. కాబట్టి మన జీవితంలో ఘట్టమైనది మన దాంపత్య జీవితం. ఈ జీవితానికి సుఖవంతంగా ఉండి వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేకుండా పిల్లగాడు నచ్చి వాళ్ళ తల్లిదండ్రులు నచ్చి ఆర్థికంగా ఇబ్బంది ఉండి మమ్మలను పెళ్లి చేయమని కోరితే వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపుగా వివాహం చేస్తాం మేము. ఒక హాలు, కుర్చీలు, పందిరి, పీటలు, జంపుకాన, బెడ్షీటు, స్టీల్ సామాను, 2 పుస్తెలు, మట్టెలు, భోజనాలు, వాళ్ళ కడ్రాయర్ బనీని కూడా మాయే ఉంటే వాళ్ళు ఏం తెచ్చుకునే అవసరం లేదు. వాళ్ళకు మంచి విందుకరమైన భోజనం, షట్రుచులు, ఏదో పప్పుచారు పెరుగన్నం కాదు, 4 పచ్చళ్ళు, 4 పొళ్ళు, నెయ్యి, పాపడు, బిర్యానీ, పూరి, బజ్జీ, మనం ఏ విధంగా అయితే పెళ్లి వంటలు చేస్తామో ఆ విధంగా పెడతాం మేము. అవునా? అయితే మీ అన్ని చెప్తుంటే కొంతమంది ఇల్లు కొన్ని తగ్గించి గిట్ట పెళ్లి చేసినా కానీ తగ్గిస్తారు, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదా? ఒకటే, వాళ్ళు మన దగ్గరికి ఆప్యాయత కోసం పెళ్లి చేయాలని కోరికతో వచ్చారు. అవును, వాళ్ళు పెళ్లి చేసుకునేది ఒక మధురమైన ఘట్టం. ఆ ఘట్టానికి మనము వాళ్ళు బతుకున్న రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లి అనేది 100 ఏళ్ల పంట. ఆ ఉద్దేశంతో వాళ్ళకు ఘనంగా పెళ్లి చేస్తాం మేము. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళకి మనం సంతృప్తి పరిచయం అనుకో, మనకు సంతృప్తి అవుతుంది. అవును, నేను నా దాతల సహకారంతో, నా సొంత డబ్బులతో చేయను నేను దయచేసి ప్రతి మీడియాలో చెప్తే ఎక్కడని చెప్తా. నా దాతలు నాకు దేవతలు. వాళ్ళు నా కార్యక్రమాలు మెచ్చి పుస్తకాలు కానీ, మట్టెలు కానీ, పందిరి కానీ, భోజనం కానీ వాళ్ళు నేను అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందిస్తాను. అంటే ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేయగానే ఓకే అంటారు. అది ఇప్పటి వరకు ఎన్ని పెళ్లిళ్ళన్నా? 219 పెళ్లిళ్ళు పూర్తయినాయి. 219 పెళ్లిళ్ళు పూర్తయినాయి. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు 10వ తరగతి నుంచి వరంగల్ జిల్లాలో పుట్టి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ రేపట్ల ఇక మీ రాజకీయ జీవితం గురించి అడుగుతున్నా. 15 రోజులు నెల రోజులు కాగానే కండవ కప్పుకోగానే నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని చెప్పి కొట్లాడే నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి కష్టపడి అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు, కార్పొరేటర్లు అయిపోయారు, లీడర్లు అయిపోయారు. మీరు మాత్రం ఇంకా ఏ పదవి ఎందుకు దక్కించుకోలేకపోయారు? అసలు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిర్రు, కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిర్రు, కాబట్టి ఎందుకు సక్సెస్ కాలేకపోయారన్నా? నేనేదంటే రాజకీయం అనేది ఒక ప్రవృత్తి, అవును, వ్యాపారం అనేది నా వృత్తి. అయితే ఈ రాజకీయంలో ఈ రోజు కాలంలో రాణించాలంటే ఒక 100 కోట్లు ఉండాలా మినిమం. లేకుంటే బ్రోకరిజం ఉండాలా, వారసత్వం ఉండాలా, రౌడీజం ఉండాలా. అవును, నేను సేవ చేసిన నా కోటే అంటే వేసే ప్రజలు లేరు. వేస్తామని ఉద్దేశం ఉన్న మంచి ప్రజలకు కూడా వీళ్ళు డబ్బులు పంచి వాళ్ళను మభ్యపెడుతున్నారు నేటి రాజకీయాలు. అయినా కూడా రాజకీయంగా మనం సిద్ధాంతం కోసం పోరాడే వ్యక్తులం, పదవుల కోసం పోరాడే వ్యక్తులం కాదు. పదవులు వాటంతలో అవి రావాలి, రాకున్నా మనకు పర్వాలేదు. మన సేవా దృక్పథంతో మన సంతృప్తికరంగా ఉంటాం. నేను 1982 నుంచి 89 వరకు ఎన్ఎస్యూలో పనిచేసిన, సిటీ ఎన్ఎస్యూ జాయింట్ సెక్రటరీ చేసిన, స్టేట్ ఎన్ఎస్యూ జాయింట్ సెక్రటరీ చేసిన, మళ్ళీ యూత్ కాంగ్రెస్ చేసిన, మళ్ళీ కాంగ్రెస్ పిసిసి సెక్రటరీ చేసిన పొన్నా లక్ష్మయ్య గారి పీరియడ్ లో. కాంగ్రెస్ లో 30 సంవత్సరాలు నేను సుదీర్ఘంగా పనిచేసిన. కాలేజీలో ఎలక్షన్లో కూడా నేను ప్రెసిడెంట్గా గెలిచిన, సెక్రటరీగా గెలిచిన, ఉపాధ్యక్షునిగా కూడా గెలిచిన. ఓకే, అంటే అప్పటి నుంచి అంటే ఏదైతే నామినేటెడ్ కాకుండా పార్టీల పదవులు తీసుకురు, కానీ అంటే ఎప్పుడైనా మీరు అంటే ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ ఇంకా ఏదన్నా మీరు పోటీ చేసిరా ఇంతవరకు? ఎందుకు చేయలేకపోయారు? 2004లో చీరాల కాన్స్టిట్యున్సీ నుంచి ట్రై చేశాను, టికెట్ కోసం అడిగారు. అప్పుడు రోషయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు, నా ఆజాద్ గారు మనకు మంచి సపోర్ట్ చేశారు. మా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కూడా సపోర్ట్ చేసింది. అనివార్య కారణాల వల్ల అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్
పొత్తులో భాగంగా టీఆర్ఎస్ పోయింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు మనకు నేను ఆయనకు మంచి ఫాలోవర్ను, రోషే గారికి అత్యంత ప్రియమైన శిష్యుని. ఇక నాకు అప్పుడు సెంట్రల్లో టెక్నికల్ ఐటీ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు మెంబర్గా ఇచ్చారు. అప్పటిదాకా బాగానే ఉండే. అయితే ఎప్పుడైతే మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినరో ఆయన చేసే సంస్కరణలు నచ్చి, ఆయన ఒక ముక్కుసూటితత్వం నచ్చి, ప్రపంచ దేశాలను ఆయనకు మెచ్చే విధానం నచ్చి, ఆయన విధి విధానాలు నచ్చి, ఆయన సిద్ధాంతాలు నచ్చి, ఆయన కమిట్మెంట్ నచ్చి, ఆయన కృషి నచ్చి, నేను బతికున్న రోజులు దేశభక్తితోటి హిందుత్వం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి బేషరతుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అనేక మంది జనసమూహంతో ర్యాలీగా బయలుదేరి జాయిన్ కావడం జరిగింది బీజేపీలో. బీజేపీలో చేరి క్రియాశీలకంగా ఉంటూ అనేక పదవులు అనుభవించి ఇప్పుడు రెండో పర్యాయం సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ గా ఇచ్చారు. మొదటిసారి 2 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు కొనసాగి మళ్ళీ రెన్యువల్ చేశారు. అయితే దాదాపుగా మీ ఫ్రెండ్స్ అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా అయినారు కదన్న, కార్పొరేటర్లు వీళ్ళందరూ అయినారు కదా. అంటే ఎప్పుడైనా సరే ఉపేందర్ గుప్తా అంటే మీరు ఎప్పుడన్నా ఇట్లా వాళ్ళు అడుగుతుంటారు కదా, ఏంది నువ్వు ఇట్లా రావాలి, నువ్వు ఇట్లా కావాలి, ఎట్లనైనా చేయాలని అడిగినప్పుడు మీకు ఎట్లా అనిపించేది అన్న? రాజ్ కుమార్ గారు మనిషి ఆశాజీవి. అవును. ప్రతి ఒక్కరికి ధనం కావాలి, పదవి కావాలి, వ్యామోహం ఉంటది. అవును. కానీ భగవంతుడి కృప కూడా ఉండాలి, పెద్దల ఆశీస్సులు కూడా ఉండాలి. దాని తగ్గట్టు మనకు వనరులు గాని వసతులు గాని కూడా కలిసి రావాలి. అవును, వాస్తవం. ఎందుకంటే ఆశాజీవి మనిషికి ప్రతి పదవి రావాలా, ధనం రావాలా అందరికి ఉంటుంది. కానీ మనం కృషి చేస్తూ ఉంటే ఇవాళ ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. మనం ముందు ఊహించామా ఈ స్థితిలో ఉంటామని? రేపు రాబో కాలంలో కూడా ఏ నాయకునికి మన సేవలు నచ్చుతాయో, భగవంతుడు కూడా మెచ్చుతాడో చూసి ఆశిద్దాం. ఇప్పుడు ఎందుకంటే ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు కానీ, యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ నా తోటి వర్గం కూడా ఇవాళ ఎమ్మెల్యేలు, ఆంధ్రాలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయినారు, తెలంగాణలో మినిస్టర్లు అయినారు, మంత్రులు అయినారు. అంతే. అయితే ఇప్పుడు రానున్న రోజులల్లా మీకంటూ నాకు ఈ పదవి అయితే ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి బీఫామ్ తీసుకొని నేను చేసేదానికి అట్లాంటిది ఏమన్నా మీ మనసులో ఏమన్నా ఉందా? ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎక్కడ హైదరాబాద్ లేకపోతే హైదరాబాద్ అయితే కార్పొరేటర్ గా డీలిమినేషన్ ఎమ్మెల్యే నియోజకవర్గాలు విభజించబడితే మా ప్రాంతంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రయత్నం అనేది జరుగుతుంది. కానీ నాకు కూడా కోరిక ఉంది కావాలని. ఎందుకంటే మనం ఏం లేనప్పుడు ఇన్ని సేవలు చేస్తున్నాం, పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు, అందరిని కలవచ్చు, అందరికి సేవ చేయొచ్చు. ఒక పదవి తోటి మనము అధికార యంత్రాంగాన్ని గాని ధనాన్ని గాని సేవలకు వినియోగించి సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళకు దగ్గరై ఇంకా మంచి మమేకమై ఉండొచ్చు అనే ఒక ఆశ. అవును, అదే అన్న. ఇప్పుడు నీకు దాదాపుగా మన తెలంగాణ వచ్చినాక 2014 తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎట్లా అనిపిస్తుంది నీకు? రెండే అవకాశవాదులు. అనుకోకుండా పదవి వచ్చింది ఒకరికి, అవకాశం ఉండి వినియోగించుకొని పదవి వచ్చింది ఒకరికి. కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ కోసం చేసి అందరి మన్ననలు పొంది ముఖ్యమంత్రిగా అయ్యి ఒక రాచరిక పాలనతోటి మన మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని ప్రజలకు దూరం అయ్యి అహంకార ధోరణితోటి మరియు అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లతోటి ఓడిపోవడం కారణం. అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు బీజేపీకి వేస్తే ప్రభుత్వం రాదు కాబట్టి ఉన్నది ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ కేసి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ రాబో కాలంలో మాత్రం మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి, దక్షిణ భారతదేశంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్ర స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను, నాయకులను ప్రభావితం చేస్తూ భారతీయ జనతా పార్టీని మంచి దశలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూడొచ్చు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మరియు ఎమ్మెల్సీలు. ఈ విధంగా ఇప్పుడు రాను బీజేపీ విజృంభిస్తుంది. కానీ తెలంగాణలో ఒక బలమైన నాయకుడు ప్రజల కోసం, పార్టీ కోసం అంకిత భావంతో చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచి సిద్ధాంతాలను కార్యకర్తలు తీసుకెళ్లి గ్రామాన ఒక పటిష్టమైన శక్తిని ఏర్పాటు చేస్తే రాబో కాలంలో తప్పకుండా బీజేపీ ప్రభుత్వం వస్తుంది.
అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నట్టన్నా మొన్న రాజసింగ్ ఏమన్నా చెప్పినాడు, మొన్న నిన్నగాక మొన్న బర్త్డే అయినట్టుంది. అయితే నాకు అల్ల ఉన్న వాళ్ళు ఎవరు నాకు కనీసం విశేష గిట్టే చెప్పాలని వాళ్ళు అన్నారు. ఇంకొక ఆయన బీజేపీ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే గుప్తా నల్గొండలో ఆయనని కొట్టినారు. అంటే ఎవరికొవరు సంఖ్యత లేదు, అంటే గెలుస్తున్నారు ఓకే, అంటే ఎందుకు ఒకరికొకరికి అంటే గ్రామ స్థాయిలో అందరు కలిసిమెలిసి ఎందుకు ఉండలేకపోతున్నారు? అది చిన్న విషయము. ఎందుకంటే ఎవరో వ్యక్తిగతంగా దాడి చేసింది, ఎవరో వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పింది, అది పరిగణలోకి తీసుకోవద్దు. బండి సంజయ్ గారు రాజాసింగ్ ఇంటికి వెళ్ళారు, ఆయన యాత్రలో పాల్గొన్నారు. ఎవరైతే మీడియా మిత్రులు అన్నారో అది ఏం జరిగింది మనకు తెలియదు. అది ఎవరు కొందరు చేసిరు వ్యక్తిగత బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మీడియా మిత్రుడు కూడా బీజేపీకి మంచి కార్యకర్త, ఆయన మనసులో ఏం పెట్టుకోలేదు. అదంతా అద్భుత కల్పన. అది ఏందనేది మనకు నిజ నిర్ధారణ తెలియనప్పుడు మనం మాట్లాడేది లేదు అది. ఎందుకంటే ఆయన కూడా మంచి కార్యకర్త. కాబట్టి ఆయన కూడా అలాంటి ఏమైనా ఉంటే ఖండించవలసింది ఎవరైనా. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు రక్షించుకోవడం ప్రతి కార్యకర్త యొక్క ధర్మం. అవును. అయితే దాదాపుగా చూసినట్టన్నా ఈ ఉన్న 6 గ్యారంటీల పథకాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎంతో ఈ పథకాలు అన్నీ పెట్టినాక అందుకని చెప్పి ప్రజలందరూ ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఇవాళ చూసినట్టుంటే ఎక్కడ చూసినా నిరాశ. ఇప్పటివరకు స్థానిక ఎన్నికలు కాలేదు, ఇప్పటి వరకు ఇప్పుడు అన్ని మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి, ఇక కొన్ని రోజులు అయితే కార్పొరేటర్ ఎన్నికలు అయిపోతాయి. ఎక్కడిదక్కడ అస్తవ్యస్తంగా ఇట్లాంటివి ఉన్నది. ప్రజలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ప్రజలు ఎందుకు మళ్ళీ అట్లనే చేస్తున్నారు? కాంగ్రెస్లో ఉన్నది ఒక్క ముఖ్యమంత్రి కాదు, అందరు ముఖ్యమంత్రులే. ఎందుకంటే ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి, ఒక ఆర్థిక వనరులను సృష్టించలేని ముఖ్యమంత్రి ఇప్పుడున్న సమాజంలో. మనకు ఆర్థిక వ్యవస్థ తెలుసు, ఎందుకంటే తెలంగాణ ఆర్థికంగా దిగజారిపోయింది, మైనస్ లో ఉందని తెలుసు. మరి సుష్టమైన వాగ్దానాలు ఇచ్చడము, బస్సు ఫ్రీ అనడము, మరి రైతు భరోసా అనడము, ఉచిత పథకాలు అనడం, ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే మనం రూపాయి ఉంటే 90 పైసలు వాగ్దానాలు ఇవ్వాలి. రూపాయి ఉంటే 2 రూపాయల వాగ్దానాలు ఇస్తే క్రియేషన్ ఎట్లయితుంది? ఏ విధంగా అయితే నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది? నీ పెట్టుబడి వర్గం కూడా ఆలోచిస్తారు. ఈ రాష్ట్రంలో బడ్జెట్ లోడ్ బడ్జెట్ ఉంది, రేపు పొద్దున ఎట్లా అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే రెవెన్యూను ఉత్పత్తి చేయాలి. ఫస్ట్ పథకాలు బంద్ చేయండి. పథకాలు ఎవరికి ఇవ్వాలా? వృద్ధులకు, వికలాంగులకు, అడగారిన బీద వర్గానికి అందరికి ఇచ్చి ఆదుకున్నట్టయితే దానికి ఒక సంతోషకరంగా ఉంటది. నువ్వు 100 ఎకరాలకి రైతు భరోసా అంటావు, కేసీఆర్ లాగా బస్సు ఫ్రీ. ఎందుకు బస్సు ఫ్రీ? అసలు ఈ కాలం బస్సు ఫ్రీ, పనున్నోళ్ళు పైసలు పెట్టుకుని పోతారు అంతే. నువ్వు ఒక వర్గానికి ఎందుకు బస్సు ఫ్రీయంగా ఆడోళ్ళకి కించపరిచే విధంగా అంటలేను నేను. నువ్వు ఇంకా వేరే విధంగా చెయ్యి. నీ తులం బంగారం ఏది? నీ పెళ్లి పైసలు ఏవి? పింఛన్లు ఏవి? రైతు భరోసా ఏది? నువ్వు ఏం 2000 నుంచి 4000 ఇస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎలక్షన్లు ఎందుకు పెడతలేరు? ప్రజల్లో వ్యతిరేకత ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఆశించినంత లేక పరిపాలన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతలా ఇప్పుడు గ్రామ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టినామనుకో వీళ్ళకి రిజల్ట్ రాదు. కాబట్టి ఆలోచించి కొన్ని సర్దుబాట్లు అయిన తర్వాత పెట్టే ఉద్దేశం ఉంది. దానికి ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఇప్పుడు విద్యకు విద్యామంత్రి లేడు, హోమ్ మినిస్టర్ మంత్రి లేడు, మందుకు శాఖ మంత్రులు, అనేక రకాల ఇంతవరకు సంవత్సరాల అవుతుంది, ఇంతవరకు మంత్రి విస్తరణ లేదు. మొగుడు ఉన్నాడా లేదా? శాఖలు ఎన్ని అయితే ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా? సకల కళ శాఖ మంత్రి. 6 పిల్లలకు ఒకడే మొగుడు, రాష్ట్రానికి మొగుడు. ఇక అన్ని ఇప్పుడు ఒకటి ఏంటంటే పదవికి గౌరవం తేవాలి. పదవి వచ్చినందుకు ప్రజలకు సౌకర్యవర్తంగా ఉండాలి, ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఒక మంచి నడవడిక నేర్చుకోవాలి. ఆదర బాదరగా హైడ్రా అంటివి, హైడ్రా తోటి రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపాయి. ఒక పైసా రొటేషన్ లేదు, లేవు, రిజిస్ట్రేషన్ లేవు. ఎల్ఆర్ఎస్ పెట్టినవు, ఎల్ఆర్ఎస్ పెడితే రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ పెట్టి ఆర్థికంగా ఏదో వనరులు సమకూర్చామనే ఉద్దేశంతో పెట్టినావు. హైడ్రా భయాందోళనతోటి బిల్డర్స్ రియల్ ఎస్టేట్ లేదు, ఆర్థిక వ్యవస్థ చలామణి అవుతలేదు. మొత్తం తెలంగాణ అంతా ఆర్థిక వ్యవస్థతోటి అతలాకుతలం అయిపోతుంది. అది నిన్న మొన్న హెచ్ఈసి అని చెప్పి ఆడ 400 ఎకరాలు ఎంత ఉంటే ఆడగిట్లా విద్యార్థులతో అది గిట్లా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆడ వన్యప్రాణులు అది దానిపైన స్పందన ఏందన్న? అది యూనివర్సిటీని కాపాడవలసిందే, విద్యార్థుల కోరికను మన్నించవలసిందే. ఏమున్నా దాని హెచ్ఎస్సి యూనివర్సిటీ జోలికి పోవద్దు. అది కోర్టు వారు కానీ, పెద్దలు కానీ, ప్రొఫెసర్లు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ అందరు ఖండిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వెనుకడుగు వేసిండు కోర్టు గిట్ట చెప్పిన అన్న. మీరు
ఎల్లాక అడిగిన మీ పదవి గురించి ఏమైనా చెప్పురు అని చెప్తే నేను కార్పొరేటర్ చేస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి చేస్తారు? హైదరాబాద్. మా గడ్డి అన్నారం ఉంది, మన చైతన్యపురి ఉంది, కొత్తపేట ఉంది. ఇప్పుడు డీలిమినేషన్ లో కొన్ని కార్పొరేటర్ సీట్లు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. అవును, మీ అధిష్టానంకు కోరుకోవడం మా పద్ధతి. వాళ్ళు ఎక్కడిచ్చినా మనం చేసి గెలిపించి మనం అంటే నేనేమంటున్నా, ఏదైనా సరే ఒక ఊరు ఉంది అనుకో, ఆ ఊర్లోనే పట్టు ఉంటుంది కదా, ఇంకొక ఊర్లో వెయిట్ చేస్తారు. అంటే మీరంటే ఒకటి కోరుకున్న ఒక డివిజన్ ఉంటుంది కదా. నాకు ఏంటంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎక్కడైనా నాకు ఒక వర్గం ఉంది, అనుచరులు ఉన్నారు, బీజేపీ బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఇది బీజేపీ అడ్డా ఎల్బీ నగర్ కాబట్టి మనము వర్క్ చేసేటోళ్ళు స్వచ్ఛందంగా బీజేపీ అడ్డాని ఎట్లా అంటారు అంటే మొన్న కార్పొరేటర్ ఎన్నికలు 10-10 వచ్చారు. కార్పొరేటర్ ఎన్నికలే కానీ గతంలో బీజేపీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎంపీ కానీ ఇది అంతా ఎల్బీ నగర్ కిందకే వస్తాయి. ఇది బీజేపీకి అడ్డా ఎల్బీ నగర్. దీన్ని ఎవరు మార్చలేరు, ఎవరు చేయలేరు. ఏమన్నా సమీకరణలు అది చేసి తప్ప ఇది బీజేపీ అడ్డా ఎల్బీ నగర్. అయితే మీకు బీజేపీలో మీకు గురువు అంటూ ఒకరు ఉంటారు కదా, ఎవరైనా సరే ఒక పార్టీ ఉన్నప్పుడు ఒక నడిపించేటోళ్ళు ఉంటారు కదా, మరి మీకున్న గురువు ఎవరు బీజేపీ పట్ల తెలంగాణ రాష్ట్రంలో? నేను బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, ముఖ్యులు, రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, నేను వారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారు నాకు అన్ని విధాల గురుతర్యత బాధ్యతగా గురువుగా భావిస్తాను. అలాగే లంకల దీపక్ రెడ్డి గారు, ఇప్పుడున్న నిజామాబాద్ ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాజశేఖర రెడ్డి గారు నాకు 40 సంవత్సరాల చిరకాల మిత్రుడు. మరియు ధన్పాల్ సూర్యనారాయణ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే, మా కుల బంధువు. మరి అదేవిధంగా చాలా మంది ఇప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యే, మనకు వీళ్ళంతా లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, నేనేంటంటే వీళ్ళందరినీ గురువుగా భావిస్తా, సీనియర్లు అందరినీ. అవును, ఇలా ఒక్కరిని గురువుగా కాదు. నాకు గరికపాటి మోహన్ రావు గారు నేను వారు ఎంబడి జాయిన్ అయినాను. నాకు అన్ని విధాలు సహాయ సహకారాలు అందించి నాకు ప్రోద్బలం ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి గరికపాటి మోహన్ రావు గారు, కోర్ కమిటీ సభ్యులు కేంద్రం. వాస్తవం చెప్పాలంటే మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా అన్న అంటే అందరికీ అన్న అనగానే పిలువంగానే ఆత్మీయంగా ప్రేమగా పిలిచే వ్యక్తులు మీరు. అంటే రానున్న రోజులల్లో అంటే ఎన్నికలలో బరిలో నిలబడడానికైతే మీరు సిద్ధంగా అయితే ఉన్నారన్న? నేను ఎప్పుడైనా సిద్ధమే. నేను సీట్ ఇచ్చినా సిద్ధమే, సీట్ ఇవ్వకున్నా సిద్ధమే. సీట్ ఎవరికి ఇస్తారో వాళ్ళని గెలిపేయడానికి కూడా సిద్ధమే నేను. ఎందుకంటే నా స్వలాభాక్ష లేదు. ఇప్పుడు మీరైతే అడగనికైతే ప్రయత్నం చేస్తారు? కంపల్సరీ 100% చేస్తాను. పోరాడతా, కొట్లాడతా, నాకు కావాలంట. నాకు అన్ని హక్కులు ఉన్నాయి. నాకు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది, విద్యార్థులు ఉంది, సేవ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, పలుకుబడి ఉంది. అన్ని ఉన్నప్పుడు నేను ఎందుకు కొట్టాడు? ఇప్పుడు ఈ ఎల్బీనగర్ నియోజకవర్గాలు చూసినట్లయితే కొన్ని డివిజన్లలో కొంతమంది బీజేపీ కార్పొరేటర్ల మీద అనేకమైన కేసులు కానీ అనేకమైన కొన్ని విధాలలో తప్పుబట్టి అనేక రకాలుగా ఉన్నారు. ఎందుకంటే వచ్చే అవకాశం మీకు ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ప్రయత్నం పురుష లక్షణం, అంతే. దైవ నిర్ణయము, పెద్దల ఆశీస్సులు. ఈసారి మాత్రం 80% కంపల్సరీ నాకు వస్తుందని నమ్మకం ఉంది. వస్తుంది కూడా. వచ్చినా ఖచ్చితంగా మీ డివిజన్ అయితే తిరుగుకుంటూ మాట్లాడదామన్నా. ఇంకోటి, మీరు ఒకటే పార్టీలతో సంబంధం లేకుండా మీకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరున్నారన్న మన 2 రాష్ట్రాలలో? నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి, ఆదర్శ ముఖ్యమంత్రి, ప్రేమపూర్వకంగా ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మళ్ళొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కుల గురువు, మాజీ ముఖ్యమంత్రి, నా ఆరాధ్య గురువు కొంజేటి రోషయ్య గారు. ఇద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు నాకు ఆదర్శం. ఆర్థిక శాఖ మంత్రి, ఆదర్శంగా రాజకీయంగా వాళ్ళు నాకు ఆదర్శ గురువులు అన్న. దాదాపుగా అయితే ఇప్పుడు ఇలా 219 పెళ్లిళ్ళు చేశారు. అసలు మీరంటే అసలు మీకు చేతులెత్తి దండం పెట్టినా కానీ వాళ్ళందరూ ఎప్పుడూ రుణపడి ఉంటారు. ఎందుకనంటే ఇలా ఎంత రకాలంటే మీరు చెప్తుంటే ఒక్కొక్కటి చెప్తుంటే ఇంత నిజమా అన్నది కాదు. నేను ఇట్లా చూసిన ఒక పెళ్ళికి వచ్చినప్పుడు రానున్న రోజులల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఇంకా నాకు ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే ఏదన్నా ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది మీకు సంబంధించింది ఏదన్నా ఒకటి ఇట్లాంటిది ఏదన్నా ఉంటే బాగుంటుంది, అందరికి ఇంకా అందుబాటులో ఉంటుంది ఏదన్నా ఒకటి ఉందా? నేను ఏమంటున్నా అంటే 10 మందికి ఉపయోగపడే కన్స్ట్రక్షన్ కావాలా. అవును, ఇప్పుడు మా రేపర్తి గ్రామం ఉంది. 2005లో అత్యంత సుందరమైన గుడి, పురాతన రామలింగేశ్వర స్వామి జీర్ణోద్ధరణ కార్యక్రమం చేసి 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి
పుష్పగిరి పీఠాధిపతి చేతుల వారి మీదుగా అత్యంత సుందరమైన విశాలమైన మహిమాన్వితమైన దేవాలయం నిర్మించడం జరిగింది. మరియు ఒక సంవత్సరం క్రితము మా ఊర్లో సీతారామాంజనేయ భక్తాంజనేయ టెంపుల్ అత్యంత సుందరంగా కట్టి ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. అదే విధంగా కొన్ని వేల సంవత్సరాల ఉన్నటువంటి పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయాన్ని కూడా అక్కడనే అత్యంత సుందరంగా నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే ఒక కులానికి ఒక మతానికి చెందిన దేవాలయాలు కావు, వ్యవస్థకు ఊర్లో ఉన్న జనానికి ప్రతి ఒక్కరికి ఆపదలో సంపదలో దైవత్వంలో హిందుత్వంలో అందరికీ అన్ని కులాలకు చెందే విధంగా దేవాలయాలను నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా రాబో కాలంలో కూడా 10 మందికి ఉపయోగపడే ఒక కన్స్ట్రక్షన్ కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఏదైనా ఒకటి నిర్మించే సంకల్పం ఉంది, నిర్మిస్తాం కూడా. మీకు తెలిసి దాదాపుగా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా చూసి అవార్డులు గిట్ట రావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి. నాకు ఎట్లాంటి అవార్డు వచ్చినాయన్న? నాకు కొలంబో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 2008లో డాక్టరేట్ ప్రదానం చేసింది. డాక్టరేట్ అంటే అయినాక డాక్టర్ మొగుళ్ళ పెళ్లి ఉపేంద్ర గుప్తా 2020లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఎందుకంటే సామూహికంగా 2020 మంది గర్భిణీ స్త్రీలకు ఏకంగా శ్రీమంత కార్యక్రమం చేసి వారికి వైద్యం మరియు చీర సార ఈ మన ఇంట్లో ఆడపడుచుకి ఏ విధంగా అయితే శ్రీమంతం చేస్తామో సామూహికంగా శ్రీమంతం చేసి అప్పుడు ఆ గవర్నర్ను మరియు ఆ రోజు కొల్లేటి దామోదర్ గారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మా గురువారిలు ముక్కమల పీఠాధిపతి శ్రీధర్ స్వామి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా సామూహికంగా 2020 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. అదేవిధంగా ఇండియన్ ఐకాన్ అవార్డు కూడా రావడం జరిగింది స్వామి వివేకానందది. మరి కోడి రామకృష్ణ గారి అవార్డు కూడా ప్రతిష్టాత్మకమైనది రావడం జరిగింది. ఇక చిన్న చిన్న అవార్డులు అవి ప్రోత్సాహక అవార్డులు మాత్రం చాలా వచ్చినాయి. నేను అవార్డులకు ప్రాధాన్యత ఇయ్యా. అవును, ఎందుకంటే అంటే మీకు గుర్తింపు అంటే ప్రోత్సాహం అన్న, నన్ను ఇంకిత చేయాలి, నన్ను గుర్తించి వాళ్ళు ఇస్తే స్వీకరిస్తా. అవును, కానీ నాకు అవార్డు అని నేను ఎక్కడ పోలే ఇంతవరకు కూడా. అంటే మీకు ఇంకొకటి అన్న, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఓపెన్ అడగొచ్చా? ఇప్పటికీ 219 పెళ్లి చేశారన్న. ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలా పైడి రాకేష్ రెడ్డి సార్ మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి అన్న ఇలా ఒక పెళ్లి ఉంది, మీరు ఏమన్నా పుస్తకం పెట్టాలా లేకపోతే ఏదన్నా అని చెప్పి ఒక్కసారి అడుగుతావు 2 సార్లు అడుగుతావు. ఇంతమందిని అంటే ఎట్లా మేనేజ్ చేస్తావు? ఏంటంటే నా దగ్గర స్నేహితులు బంధువులు మిత్రులు అవును దాతలు 1-2 అయితే చేస్తారు, వీళ్ళు ఉంటారు. అవును, ఇప్పుడు ఏమైందంటే ఒక పెళ్లి వచ్చింది. అవును, రాజ్ కుమార్ గారు మీరు ఏమని ఇస్తారా అంటే నేను పుస్తమట్టలు ఇస్తా అంటారు. అవును, అదే విధంగా నాకు ఒక 10 మంది పుస్తమట్టల కోసం ఉంటారు. అవును, 10 మందికి ఒక్కొక్కసారి ఒక ఛాన్స్ ఇస్తా. అవును, అట్లా నా దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది దాతలకు. కానీ 100 మంది అన్న, 100 అయిపోయినాయి ఇప్పటికి, ఇంకా 1000 కానీ దాతలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు పుణ్య కార్యక్రమము మనం చేసే కార్యక్రమాలు ప్రత్యక్షంగా ఉంటారు. లోక కళ్యాణం కావాలి మన భారత్. వాళ్ళు చేయాలంటే వాళ్ళకు మంది బలం కావాలి, అవును, కృషి బలం కావాలి, ధనం అంటూ ఉండొచ్చు, అవును, చేసే వ్యవస్థ కావాలి, చేసే పద్ధతి కావాలి. వాళ్ళు ఏమంటారంటే నేను చేదోడు వాదుడు నీకు ఉండి నువ్వు చేసే కార్యక్రమం నేను పాలు పంచుకుంటా, నాకు అవకాశం ఇవి అంటారు. అవును, అట్లా దాతలు నాకు ముందే ఉంటారు. దాతలు నాకు లైన్ గా నేను ఎప్పుడు ఫోన్ చేస్తాడా మేము ఎప్పుడు ఇద్దాం అన్నట్టు. అయ్యప్ప భిక్ష పెడతాను నేను. అవును, 41 రోజు 2000 మంది గత 15 సంవత్సరాల నుంచి పెడుతున్నా. అవును, ఆ వ్యవస్థ 41 రోజు 2000 మందికి భోజన కార్యక్రమం అంటే మామూలు సహపంక్తి భోజనం. అవును, మరి దానికి కావాలంటే మంది మార్బలం కావాలి, ధనం కావాలి, అవును, దానికి కృషి కావాలి, ఒక నిబద్ధత, ఒక నిర్దిష్టమైన ఒక సంకల్పం ఉండాలి. అవును, కాబట్టి నాకు దాతలే అన్న నేను బియ్యం ఇస్తా, నేను చింతపండు ఇస్తా, నేను నూనె ఇస్తా, నేను ఇస్తారాకులు ఇస్తా, నేను ఈ విధంగా వాళ్ళు ముందుకు వస్తారు నాకు. అంటే వీళ్ళంతా నాకు బంధువులు, స్నేహితులు, నాతోటి ఉపయోగపడ్డోళ్ళు, నాకు ఉపయోగపడ్డోళ్ళు. కాబట్టి అట్లాంటి సద్దుద్భావం ఉన్న వారికి అవకాశం ఇస్తా. ఎందుకంటే చారణేసి బారణ ప్రచారం చేసుకొని అక్కడ షోపుటప్ చేసే వాళ్ళకి మాత్రం ఇంతవరకు ప్రచారమే లేదు కానీ ఎక్కడ చెప్పుకోవాలి. మీరు మీ ఫోన్ చెప్పుకుంటా, నేను ఎందుకు చెప్పుకోను, నాకు ఉన్నది వినియోగించుకోవడం. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని ఉపయోగించుకుంటా. ఎందుకంటే ఇప్పుడు రెండు అరటి పనులు ఇచ్చి 6 మంది ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటే తప్పేం లేదు. కానీ మరి నేను 41 రోజు భిక్ష పెట్టి 2000 మందికి 15 సంవత్సరాల నుంచి చేసి ఇన్ని పెళ్లిళ్ళు చేసి ఇన్ని శ్రీమంతాలు చేసి సంవత్సరానికి 60 మంది పిల్లలు చదివించుకుంటూ నేను పోస్ట్ పెట్టుకోకూడదు. ఇప్పుడు స్వామి కార్యం సకార్యం, నాలాగా ఇంకా కొంతమంది తయారైనరు అంతే. ఇంకా నేను కూడా కొందరు మంది చూసి నేర్చుకుంటున్నా. అన్ని కులాలన్నా
అన్ని కులాలు, ఏ కులమైన ఏ కులమైన పర్వాలేదు. అంటే ఇరు పక్షాలు లవ్ మ్యారేజ్ ఉండదు, లవ్ మ్యారేజ్లు, వృద్ధాప్య వివాహాలు, మతాంతర వివాహాలు, మరి కులాంతర వివాహాలు కూడా చేయను. హిందూ సంప్రదాయం ప్రకారం ఏ కులమైనా తల్లిదండ్రులు మెచ్చాలి, ఇటు తల్లిదండ్రులు మెచ్చి వాళ్ళిద్దరు ఓకే అయ్యా నాకు సంతోషకరమైన వాతావరణంలో పెళ్లి చేస్తారు. వివాదమైన పెళ్లి నేను చేయ అసలు దాని దగ్గరికి ఎవరు, దానికి ప్రేమ పెళ్లిలు అంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అవును, కోర్టులు అంటే కోర్టులు ఉన్నాయి, ఆర్య సమాజాలు ఉన్నాయి. అవును, నాకు అట్లా హిందూ సాంప్రదాయ ప్రకారము పిల్లానికి నచ్చి మంచి ముహూర్తంలో వాళ్ళు కోరుకున్న ముహూర్తంలోనే పెళ్లి, నాకు ఇష్టమున్న ముహూర్తం కాదు, వాళ్ళ పేరు బలం మీద ఇద్దరు పేర్ల మీద ఉన్న ముహూర్త బలం మీదనే మనం పెళ్లి చేసేది జరుగుతుంది. ఇంకొకటన్నా, మీరు ఎలిబినార్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ తరఫున మీరు రానున్న రోజులలో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడతాను అంటున్నారు. ఒక 2 నిమిషాల కెమెరా చూసి వాళ్ళకు మీరు ఎట్లా ఏ విధంగా రాబోతారు, ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా ముందు నడిపిస్తారు, టికెట్ వచ్చినాక 2 నిమిషాలు చెప్పురన్నా. మనది అఖండ భారతదేశం, హిందూ సాంప్రదాయంతో హిందుత్వంతో ఉన్న భారతదేశం, సనాతన ధర్మానికి మన భారతదేశం. కాబట్టి భారతదేశం విభజన జరిగింది, ముస్లింలకు పాకిస్తాన్ అని చెప్పి మనకు భారతదేశం అని చెప్పి ఏర్పడ్డది. ఇక్కడ మిగిలిన ముస్లింలు కూడా మన సోదరిమణులే, వారికి ఎటువంటి వ్యతిరేకత లేదు. ఎవరైతే టెర్రరిస్టులు కానీ, ఉగ్రవాదులు కానీ, దేశద్రోహులు కానీ, పాకిస్తాన్ అని జిందాబాద్ అనే ముస్లిమ్స్ వ్యతిరేక వర్గానికి మాత్రమే మేము వ్యతిరేకం. మోడీజీ గారు బీద ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అనే బిల్లును తెచ్చి ఎంతోమంది ఆడపడుచును ఆదుకున్న వ్యక్తి. ఇలా వక్ఫ్ చట్టాన్ని తెచ్చి వక్ఫ్ భూములను కాపాడి పేద వర్గానికి ఉపయోగపడే విధంగా వక్ఫ్ చట్టం తెచ్చిన వ్యక్తి మన మోడీజీ గారు. 370 ఆర్టికల్ కాశ్మీర్లో ఉన్న ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి 370 ఆర్టికల్ పెట్టిన వ్యక్తి. ఈ విధంగా ముస్లింల కోసం పోరాడి చట్టాలను తెచ్చిన వ్యక్తి మోడీజీ గారు. మోడీజీ గారు అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు, దేశభక్తులు ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అత్యంతమైన మహిళలు కానీ, యువకులు కానీ, మేధావులు కానీ, వ్యాపారస్తులు కానీ బీజేపీ మద్దతుదారులు ఉన్నారు. ఇక్కడ బీజేపీ అంటేనే ఎల్బీ నగర్ అంటేనే బీజేపీ. కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతం అని కాదు, ఏ వ్యక్తి అని కాదు, మనం గెలవడం ధ్యేయం. కాబట్టి గెలిచించేది ప్రజలు. మనల్ని ప్రజలు మనం చేసే కార్యక్రమాలు, మన వ్యక్తిత్వము, మన కృషి పట్టుదలను చూసి ప్రజలు గెలిపిస్తారు. ప్రజల గురించి అయితే ఖచ్చితంగా చెప్పారు. నాకు మీలో ఒకటి నచ్చిందన్న, ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తే అంటే మేము ఇంటర్వ్యూ ఇంతసేపు నేను చేసిన తర్వాత ఏమంటారు పని, నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుతా, ఎంపీ టికెట్ అడుగుతా, లేకపోతే అంతకంటే ఏదైనా ఎమ్మెల్సీ అడుగుతా అని చెప్పి చాలామంది అసలు అరులే గారు దాని గురించి చెప్తాను. మీరు ఏం అడిగారు, కార్పొరేటర్ అడిగారు, నేను నా డివిజన్కి నేను ఏం పని చేసినా కానీ తర్వాత నేను నెక్స్ట్ అడుగుతున్నారు. నాకు ఇది నచ్చిందన్న. రానున్న రోజులలో ఖచ్చితంగా ఆశాజీవి అత్యాశ ఉండొద్దు, అవును, ఆశ మాత్రమే ఉండాలి. మనం చేసే సేవా కార్యక్రమాల్లో ఆశించి చేయొద్దు. మనం చేసే సేవా కార్యక్రమాలు గుర్తించి మనకు పదవి ఇస్తే ఆ పదవికి వన్నె తెచ్చి ఆ పదవి ద్వారా సేవ చేయాలనే ఉద్దేశం నేను చెప్తున్నా. అన్న మీ వయసు ఎంత అన్న? నాది 56 సంవత్సరాలు. కానీ మీరు ఇంకా అట్లా లేరన్నా. నేను దాదాపు ఒక 4 సంవత్సరాల కింద ఇంటర్వ్యూ చేస్తా, సేమ్ అట్టనే ఉన్నారు, మళ్ళీ ఇయ్యాలి అట్టనే ఉన్నారు. రాజు పొద్దున ఏం చేస్తారు అసలు? నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఇంటికి నల్లబడ్డాయి, పండ్లు పోలే, కళ్ళు పోలే, నాకు ఏం లేదు. నేను రాత్రి 9:30కి నేను పడుకుంటా, 5 గంటలకు లేస్తా, నా యోగాభ్యాసం చేస్తా, ధ్యానం చేస్తా, పూజా పునస్కారము, పేపర్ చదవడము, బర్త్డేలు అందరికి పలకరించడము, 10 గంటలకు ఆఫీస్ రావడము, 3 గంటలకు భోజనం చేయడము, ఒక ½ గంట విశ్రాంతి తీసుకోవడము, మళ్ళా 8:30 వరకు ప్రజాక్షేత్రంలో ఆఫీసులో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడము, ఎవరికన్నా పంచాయతీలు ఉన్నా తీర్పు చెప్పడము, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, ఏమైనా ఆపద సంపద పోలీస్ స్టేషన్లో పోవడము, వారిని ఆదుకోవడము, ఇదొక ఎత్తు. మళ్ళీ నా వ్యాపారం స్టీలు, సిమెంటు, మరి చిట్టీలు, ఫైనాన్స్, ఇదొక వ్యాపారం నాది. ఇది నా కుటుంబం కోసం, ఇది ప్రజల సేవ కోసం. ఓకే అన్న, తప్పకుండా మీకైతే బీఫామ్ వచ్చినాక, కార్పొరేట్ ఎన్నికలు వచ్చినాక ప్రజలలో తిరుక్కుంటూ ముచ్చటైతే పెడదామన్న. పిలుస్తావా మళ్ళీ ఒకసారి? కంపల్సరీ పిలుస్తా. మనం మీ టీవీ ఇంటర్వ్యూ ద్వారా, నువ్వు గతంలో కూడా ఇంటర్వ్యూ నాకు చేశావు. అవునన్నా. కాబట్టి నీకు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. అవును. మీ ఆదాయం టీవీకి కూడా అనేక మంది ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ టీవీని కూడా ఇంకా ఉన్నతి తేవాలి. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వీక్షకులకు మీ అందరికీ అష్టైశ్వర్య, భోగభాగ్య, సుఖ సంతోష, వాణిజ్య, వ్యాపార, పుత్ర పౌత్ర, మనోవంచ, కీర్తి, ప్రతిష్ట, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం, మీ పిల్లలకు పెళ్లిళ్ళై మీ పిల్లల వృద్ధిలోకి వచ్చి అందరూ మంచిగుండా అని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు, అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా, సమాజ సేవకుడు, మీ సేవకుడు.
చూసిరు కదా మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా అన్న అయితే నిజంగా చెప్తున్నా అసలు ఆయన ఇట్లాంటి మానవత్వం ఇంకా బతికే ఉందా అన్నట్టయితే ఉన్నది. రానున్న రోజులలో అన్నని ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలందరూ దీవించి ప్రజాక్షేత్రంలోకి పంపితే ఆయన ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చెప్తాడు. ఏది వచ్చినా కానీ మన అందరికైతే ఉంటాడని అయితే నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, ఉంటా మరి. థ్యాంక్ యూ.